చూడండి, మొదటి యోహాను యొక్క పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం భాగం చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం భాగం. ఆయనే, బాగా వినండి, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపముల కొరకే కాదు కానీ సర్వలోకములో ఉన్న వారందరి యొక్క పాపములకు ఏమై ఉన్నాడు చెప్పండి ఆయన. ఇప్పుడు గంభీరంగా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అనగా యేసుక్రీస్తు వారు ఒకే ఒక్క ఆయన మన పాపములకు ఏమై ఉన్నాడు? శాంతికరమై ఉన్నాడు. మన పాపముల కొరకే కాదు కానీ అందరికీ శాంతికరమున యేసు ఒక్కడేనండి. యేసు దగ్గరికి వచ్చినా శాంతి లభించలేదంటే నీ పాపాలు క్షమించబడలేదు. చెప్పండి, నీ పాపాలు ఏం కాలేదు అంటే పాప క్షమాపణ నువ్వు పొందలేదు, నీ పాపాలు క్షమింపబడలేదు, పాపము నుండి ఇంకా నీవు విడిపించబడలేదు. కాబట్టి అందుకే ఏమి లేదు ఇంకా మనకి సమాధానం. పాపాలు క్షమించి ఏసేయమనుకున్నాడు, పాపం నుండి విడిపించి ఏసేయమనుకున్నాడు, సమాధానం ఇచ్చి ఏసేయమనుకున్నాడు. అయినా మనకి ఇంకా ఏం రాలేదు. అవునక చెప్పండి, నమ్ముతున్నారు అందరూనండి? పాపాన్ని క్షమించి ఏసేయమనుకున్నాడు, పాపం నుండి విడిపించి ఏసేయమనుకున్నాడు, శాంతినిచ్చి వేసే మనకు ఉండి కూడా ఏం లేదు ఇంకా మనకి. అయితే ఎందుకంటే ఇంకా మీరు మీ పాపమును ఒప్పుకోలేదు. మీ పాపమును ఒప్పుకొని దాని విషయం పశ్చాత్తాపం ప్రభు దగ్గర క్షమించమని అడగలేదు. మీరు అడిగారా అమ్మా? అడిగారా?